మీరు చూస్తున్నది ఎస్పీ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం జంబూపట్నం గ్రామానికి చెందిన కొడిప్రోలు శ్రీనివాసరావు, శ్రీమతి మంగ ఇంటి వద్ద చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. బుధవారం గ్యాస్ సిలిండర్ పేలి పెంకుటిల్లు ధ్వంసమవి ఇంట్లోని సామాన్లన్నీ కాలిపోయాయి. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావుకి విషయం తెలపగా ఆయన అందుబాటులో లేనప్పటికీ తక్షణమే స్పందించి వారికి నిత్యావసర వస్తువులు సామాన్లు కొనుగోలు కోసం 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆ నగదు రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు వరసాల ప్రసాద్, బత్తుల నానాజీ, పెద్దాడి వెంకన్న దొర, నాగా రమేష్, ప్రగడ ప్రభ తదితరులు బాధితుల వద్దకు వెళ్లి నగదు అందజేసి వారిని పరామర్శించి ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. కానీ మరి గ్యాస్ బండ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఆ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులన్నీ కూడా పాడైపోయని చెప్పేసి మరి కంబాల శ్రీనివాసరావు గారికి తిరుపతి ఆతలు ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఎలా తెలిసిందో కానీ ఈ విషయం వెంటనే ఆయన అనుచరులైనటువంటి వరసాల ప్రసాద్ గారికి, అలాగే మన పెద్దాడి వెంకన్న గారికి, నాగా రమేష్ గారికి, ప్రగడ ప్రభ గారికి, నానాజీ గారికి అందరికీ కూడా తెలియజేసి మీరు అర్జెంటుగా వెళ్ళి ఆ కుటుంబానికి అర్జెంటుగా 10,000 రూపాయలు అందజేసి వస్తువులు కొనుక్కుంటారు. వంట గిన్నెలు అయ్యి పాడైపోయో ఏంటో అర్జెంటుగా వారి జీవన వృత్తికి 10,000 రూపాయలు ఇవ్వండి, 10,000 రూపాయలు మాతో పంపించడం జరిగింది. అంటే కంబాల సాయం కన్నీరు మాయం అనేటటువంటి పథకం ద్వారాగా ఆయన నిరుపేద కుటుంబాలకి, ప్రమాదంలో ఉన్న కుటుంబాలకి కూడా ఇలాగా ఆర్థిక సహాయం అందించడం అనేది ఏ నాయకుల్లోనూ మేము చూడలేదు, మనం కూడా ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఎక్కడ గోకవరం, ఎక్కడ జంబూపట్నం, ఎక్కడ అగ్ని ప్రమాదం, ఆయన తిరుపతి ఆతల నుండి ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని, కష్టం తెలుసుకుని ఆ కష్టానికి మరి వాదార్పునివ్వండి అని చెప్పేసి మమ్మల్ని పంపించి 10,000 రూపాయలు అందజేసినటువంటి కంబాల శ్రీనివాసరావు గారికి వారి కుటుంబం తరపున, ఈ గ్రామం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.